ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కవితతో బీఆర్ఎస్ ఎంపీ దామోదర్రావు భేటీ అయ్యారు. దామోదర్రావుతో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ గండ్ర మోహన్ రావు భేటీలో ఉన్నారు. కేసీఆర్ ఆదేశాలతో కవితతో సమావేశమయ్యారు. సుమారు 3 గంటలకు పైగా కవితతో చర్చించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై కవిత స్పందించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ కు మద్దతుగా కవిత ట్వీట్ చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, మొన్న ఆమె అమెరికా నుంచి తిరిగి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఆమె ఎయిర్పోర్ట్ లో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. తన తండ్రి దేవుడితో సమానం, కానీ ఆయన పక్కన ఉన్నటువంటి కోటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దయ్యాలుగా మారారు, అందుకనే నా లేఖ ఎవరో రిలీజ్ చేశారు, చాలా కుట్ర పన్నారని కూడా ఆమె ఆరోపణ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 48 గంటలు దాటిపోయింది. ఈ 2 రోజుల్లో కూడా చాలా మంది పొలిటికల్ లీడర్స్ కావచ్చు, సొంత పార్టీ నేతలు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెడుతూ మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. ఇంతకు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా, కవిత చెప్పినటువంటి దయ్యాలు ఎవరు, ఇట్లా పెద్ద ఎత్తున చర్చ తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కవిత ఏదైతే ట్వీట్ చేయడం జరిగిందో పార్టీకి అనుకూలంగా సొంత అన్నకు కేటీఆర్ కు మద్దతుగా ట్వీట్ చేయడం అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఇలా మార్నింగ్ కేటీఆర్ నిన్న కూడా కలిశారు, ఈ రోజు కూడా కలిశారు. బట్ కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు కూడా కలిసి దాదాపు 3-4 గంటలు కూర్చొని ఇప్పుడున్నటువంటి కవిత ఎపిసోడ్ ని ఎట్లా పోలీస్ స్టాప్ పెట్టాలి, అదేవిధంగా భవిష్యత్తులో పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, జరిగేటువంటి స్థానిక ఎన్నికలు కావచ్చు, తదితర అంశాలు, పార్టీ ప్లీనరీ, ఇట్లాంటి చాలా అంశాల మీద కూడా కేటీఆర్ తో ఏకాంతంగా కేసీఆర్ మాట్లాడారు. సొంత సిస్టర్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఒకవేళ ఆమె పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా ఆమె అంశం మీద పూర్తి స్థాయిలో మాట్లాడడం జరిగింది. అయితే మాట్లాడి కాస్త రిలాక్స్ అయినటువంటి సందర్భంలోనే వెంటనే ఒక పక్క దూతగా దామోదర్ రావుని, రాజ్యసభ సభ్యుడిని ఆమె దగ్గరికి పంపించడం జరిగింది. వాస్తవానికి ఆమెను పిలిపిస్తారేమో కేసీఆర్ దగ్గరికి, తన తండ్రి దగ్గరికి వెళ్లి మాట్లాడతారేమో అన్నటువంటి అవకాశం కోసం ఆమె వెయిట్ చేసింది. వాస్తవానికి బయటికి పుష్కరాలకు వెళ్లాల్సి ఉండే, కానీ అది క్యాన్సిల్ చేసుకుని ఆమె ఇంట్లోనే వెయిట్ చేసింది. తన తండ్రి పిలవకపోవడంతో ఇంట్లోనే ఉంది. కానీ పిలవకపోయినప్పటికీ కూడా రాజ్యసభ సభ్యుడు దామోదర్రావుతో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ లీగల్ టీం గండ్ర మోహన్ రావు కూడా ఇద్దరు వెళ్లి జరిగిన మొత్తం పరిణామాల మిట్ల, కవిత లేఖ పట్ల, మొత్తం అంశం మీద పార్టీ ఏమైనా పెడుతుందా, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా వెళ్లి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అది కాస్త ముగిసింది. అంతలోనే కేటీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ఫార్ములా ఈ కార్ రేసులకు సంబంధించినటువంటి దాంట్లో ఏసీబీ ఒక నోటీస్ ఇచ్చింది. వాస్తవానికి ఆయనే ఈ నెల ఎండింగ్ లోనే ఆయన వెళ్లాల్సింది. వెళ్ళి ఒక వారం 10 రోజుల పాటు యుఎస్ కి వెళ్ళి అక్కడ జరిగేటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఆయన వెళ్ళే కరెక్ట్ గా 1-2 రోజుల ముందే మే 28వ తేదీన విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీస్ ఏదైతే ఇచ్చిందో దాని పూర్తి స్థాయిలో ఒక్కసారిగా పార్టీ బగ్గుమంది. ఎందుకంటే కార్యక్రమం పెట్టుకున్న సమయంలో లండన్, అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నటువంటి ఈ సమయంలో ఈ రకమైనటువంటి ఏసీబీ నోటీస్ తయారు చేయడం ఇది ఖచ్చితంగా రాజకీయ కక్షకు సంబంధించినటువంటి అని కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక పక్క అందరు కూడా ట్వీట్ చేస్తున్నటువంటి సమయంలో కవిత కూడా తన అన్నకు మద్దతుగా ట్వీట్ చేసినటువంటి సందర్భం ఉంది. ఆమె ఏం ట్వీట్ చేసిందంటే దీంట్లో కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా కేటీఆర్ ట్వీట్ అయిపోయింది. దాని తర్వాత దీనికి సంబంధించి రాజకీయ కక్షలో భాగంగానే ఇష్టానుసారంగా ట్వీట్ చేయడం జరిగింది. కేటీఆర్ గారికి ఏసీబీ నోటీస్ జారీ చేయడం ఇది సరైనది కాదు అని కూడా కల్వకుంట్ల కవిత చెప్పారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల సమస్యలను దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ గారికి నోటీసు జారీ చేశారంటూ కూడా తన ట్వీట్ లో వెల్లడించింది కవిత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటీర రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసు జారీ చేస్తున్నట్టు స్పష్టమవుతోందని కూడా ఆమె ఈ సందర్భంగా ట్వీట్ లో వెల్లడించారు. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు కూడా ఆమె చెబుతోంది. ఎవరైనా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ గారి సైనికులది అంటూ కూడా ఆమె చివరికి ఆ వర్డ్ వాడింది. అంటే సందర్భం వచ్చినప్పుడు ఆమె ఆ రకంగా లేఖ రాసినప్పుడు కూడా ఇప్పుడు అంతా మేము కలిసే ఉన్నాం అన్నటువంటి ఇండికేషన్ ని కవిత చెప్పకనే చెప్పింది. తన అన్నకు మద్దతుగా ట్వీట్ చేసింది. కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా
కవిత నడుచుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. దామోదర్ రావు కావచ్చు, అదేవిధంగా లీగల్ సెల్ వాళ్ళు వచ్చి మాట్లాడడంతో కొంత ఆమె శాంతించినట్టు అర్థమైంది. అంతలోపే ఏసీబీ ఏదైతే నోటీసు పంపిందో 29వ తారీఖు హాజరు కావాలని దాని మీద కూడా ట్వీట్ చేయడం అనేది కొంత ఆశ్చర్యకరంగా ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా మేమంతా ఒకటే అనేటువంటి సందేశాన్ని కవిత చెప్పే ప్రయత్నం చేసింది. కేటీఆర్ గాని కేసీఆర్ గాని అందరూ కూడా ఇప్పుడు ఐక్యంగానే ఉన్నామనే ఇండికేషన్ పంపించేటట్టుగా అర్థమైంది. ఇదంతా కూడా కేసీఆర్ క్రెడిట్ గోస్ టు కేసీఆర్ అన్నట్టుగా పార్టీ నేతలందరూ కూడా చెప్తున్నారు. బట్ చూడాలి ఇప్పుడైతే సమస్య సద్దుమరిగింది అనేటువంటి ఇండికేషన్ అయితే పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. బట్ కేటీఆర్ కు మద్దతుగా కవిత ట్వీట్ చేయడం కానీ, కేటీఆర్ కూడా దానికి రిప్లై ఇవ్వడం కానీ, ఓవరాల్ గా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ ని క్లోజ్ చేసినట్టుగానే అర్థమవుతోంది వైశాలి. అయితే కేసీఆర్ చెప్తేనే కవితతో సంప్రదింపులకు వెళ్లారా? మరోవైపు ఈ సంప్రదింపులు కూడా ఫలించినట్టు తెలుస్తోంది, అంటే కేటీఆర్ విషయంలో ట్వీట్ చేయడాన్ని బట్టి చూస్తే. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మనం చూసాం కదా ఆమె మొన్న దాదాపు 16వ తారీఖు వెళ్ళింది, మొన్న వచ్చింది. దాదాపు వారం 10 రోజుల దాకా ఆమె యుఎస్కి వెళ్ళి అక్కడ తన కొడుకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి తిరిగి వచ్చిన సమయంలోపే మొత్తం ఎత్తున తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక హాట్ టాపిక్ గా కవిత ఎపిసోడ్ మనం చూసాం. లేక ఆమె రాసిందా, వేరే వాళ్ళు రాశారా, ఇట్లా చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అంతలోనే ఆమె ట్విస్ట్ బయటికి తీసుకొచ్చింది. ఆ లేఖ నేనే రాశాను అని. కానీ లేఖ రాసింది కరెక్టే, లీక్ చేసింది ఎవరు అన్నటువంటి చర్చ కూడా మళ్ళీ నిన్న మొన్న పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ వచ్చాయి. కానీ అది ఎవరు లీక్ చేశారన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగినా దాని పక్కకు జరిగింది ఇప్పుడు విషయం. పూర్తిగా ఇప్పుడు ఏసీబీ రైట్స్ సంబంధించినటువంటి దాంట్లో కవిత కేటీఆర్ కి మద్దతు తెలపడం, కేటీఆర్ కూడా వివిధ అంశాల మీద బిజీగా ఉండడం, కేసీఆర్ కేటీఆర్ ఏకంగా ఇద్దరు కూడా మాట్లాడుకొని కవిత ఎపిసోడ్ ని క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఎవరు కూడా కవిత మీద ఎవరు కూడా నెగిటివ్ మాట్లాడడానికి వీల్లేదు. అదే సమయంలో ఆమె టాపిక్ కూడా ఎత్తడానికి లేదు అన్నటువంటి విషయాన్ని ఏదైతే కేసీఆర్ పార్టీ శ్రేణులకు కావచ్చు, ముఖ్య నేతలకు కావచ్చు, స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, ప్రజాప్రతినిధులందరికీ కూడా చెప్పిన నేపథ్యంలో, వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఎవరు కూడా కవిత విషయంలో ఎవరు మాట్లాడట్లేదు. ఎవరు కూడా టీవీ డిబేట్ లో కూడా ఎవరు కూడా మాట్లాడని పరిస్థితి కనిపించింది. అంతలోపే ఏసీబీ రైట్ సంబంధించిన విషయంలో కవిత కూడా మద్దతు తెలిపింది. అదే సమయంలో మేము అంతా ఐక్యంగా ఉన్నామని చెప్పింది. బట్ ఏదంటూ కూడా అది ఇంతగా లీక్ చేసినటువంటి ఎవరు అనే విషయంలో ఇంకా సందేహం ఉంది. కేసీఆర్ కాకుండా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయం దాటే వేశారు. కానీ శృతి మించి ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఎవరైనా లక్ష్మణ రేఖ దాటే పరిస్థితున్నప్పుడు ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారు అందుబాటులో ఉంటారు. మిగతా లీడర్ అందరూ అందుబాటులో, వాళ్ళతో మీరు సమస్యలు చెప్పుకోవాలి తప్ప ఇష్టానుసారంగా రోడ్డు ఎక్కడం కరెక్ట్ కాదనేటువంటి ఇండికేషన్ వచ్చేలాగా ఆయన మాట్లాడారు. హరీష్ రావు మాట్లాడారు కానీ వేరే విషయంలో మాట్లాడారు తప్ప ఎక్కడ కవిత ఇష్యూ తీసుకోలేదు. మొత్తానికి కేసీఆర్ కు కేటీఆర్ కు మధ్యలోనే ఇష్యూని సద్దుమణిగించేలాగా ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికైతే ఇష్యూ సద్దుమణిగిందనే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.